అండ్ మరీ ముఖ్యంగా జగన్ గారి పర్యటన టైంలో ఎప్పుడు ఈ ల్యాక్ ఆఫ్ సెక్యూరిటీని మనం చూస్తున్న నేపథ్యంలో పలు సందర్భాల్లో ఈ టాపిక్ గురించి మనం మాట్లాడాం కూడా. ఎందుకు కావాలనే ప్రభుత్వం అక్కడ ఒక్క పోలీసుని కూడా లేకుండా లేదంటే సెక్యూరిటీని తగ్గించి కుట్ర చేస్తోంది అంటూ ఆరోపిస్తున్నారు. అనుకోవచ్చా అలా? కుట్ర కుట్ర కన్నా ఒక రకమైనటువంటి ఒత్తిడి. అంటే ప్రతిపక్ష నాయకులకి ఎప్పుడు కూడా కొంచెం నిర్లక్ష్యంతో కూడుకున్న సెక్యూరిటీ ఇవ్వడం అనేది మనం చూస్తున్నాం. ఈ పార్టీ ఆ పార్టీ అనేది అంత సంబంధం లేకుండా ప్రతిపక్ష నాయకుడు పర్యటనలకి సరిగ్గా సెక్యూరిటీ ఇవ్వకపోవడం ఇవన్నీ మనం చూస్తాం. కానీ అట్ ద సేమ్ టైం ప్రతిపక్ష నాయకుడు ఎవరొచ్చినా వాళ్ళని ప్రోగ్రామ్ ఆపేదానికోసం 2 రోజుల నుంచి సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది. ఈ కేటాయింపులు అవన్నీ మనం చూస్తుంటాము. అది కొనసాగుతుంది ఈ ప్రభుత్వంలో కూడా. అయితే అదనంగా కనిపించేది ఏంటంటే పర్సనల్ భద్రత పెంచాలి. మీరు ప్రోగ్రామ్ మొత్తం సక్సెస్ఫుల్ కావడంలో కొన్ని అటు ఇటు అయితే మనం అర్థం చేసుకోవచ్చేమో కానీ ఇండివిజువల్ సెక్యూరిటీ ఏదైతే నిన్న మీరు అన్నట్టు ఆ గ్రౌండ్ లో ఆయన హెలికాప్టర్ దిగి కారు ఎక్కిన వెంటనే వచ్చి పడిపోయిన పడ్డారు. అది మంచిది కాదు కదా. ఏ మూల నుంచి ఏ ప్రమాదం ఎవరికి వస్తుందో మనం చెప్పలేం. ఇంకా అందులో ఇది ఎంపిక చేసిన వ్యక్తులు కాదు. ఇప్పుడు ఎంపిక చేసిన కార్యకర్తల సమావేశం అంటే వాళ్ళు అదుపులో ఉంటారు. అండ్ వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ అభిమానులే అని కూడా మనం అనుకోవడానికి లేదు. ఏదైనా వచ్చు, ఒకరు చాలు కదా మొత్తం డిస్టర్బ్ చేయడానికి. కాబట్టి ఇది అనూహ్యంగా ఉన్న జనంలో ఎంపిక చేసిన జనం కాకుండా మాస్ క్రౌడ్ పోలింగ్ లో ఉన్నప్పుడు ఏమన్నా జరగడానికి అవకాశం ఉంటుంది. అందుకని ప్రభుత్వం అలర్ట్ గా ఉండాలి. అలర్ట్ గా లేకపోతే వీళ్ళేం వెనక్కి తగ్గరు. వాళ్ళకి తగిన పర్సనల్ సెక్యూరిటీ పెట్టుకొని పోతూ ఉంటారు తప్ప తగ్గదు. అది మరింత ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ప్రభుత్వం కుట్ర అని నేను అన్నా కానీ ఒక నిర్లక్ష్యం. దీనికి ఇట్లా సహకరించకపోతే ఏమైనా పర్యటన తగ్గించుకుంటారా అనుకోవడం ఇది ప్రభుత్వానికి అంత మంచిది కాదు. సార్, అండ్ మరోపక్క ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఒక సంఘటన గురించి మనం డిస్కస్ చేసినప్పుడు దాడులు, ప్రతి దాడులు, విమర్శలు, రాజకీయ నాయకులు ఎక్కిపెట్టి మాట్లాడుకోవడాలు మనం చూస్తూనే ఉంటాం. దానికోసం దాన్ని ఏమంటారు, తక్కువ రాజకీయాలు చేయడం కూడా మనం చూస్తూ ఉంటాం, ఒకలాంటి రాజకీయాలు. మొన్న విరూపాక్ష గారి అరెస్ట్కి సంబంధించిన ఆ ఇన్సిడెంట్ మనం చూసినప్పుడు అక్కడ ఒక దళిత మహిళ వస్త్రాలను చించేశారు. సో ఇటువంటి ఆరోపణల నేపథ్యంలో ఒక వీడియో సర్క్యులేట్ అవుతోంది. ఆ నాగరాజు అన్న వ్యక్తి తన వైఫ్ నైటీని ఆయనే చించివేసి అది వైసీపీ వాళ్ళ మీదకి నెట్టేసి ఒక సీన్ క్రియేట్ చేశారు. ఇవేమి రాజకీయాలు? ఒకటి, విరూపాక్ష అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఆలూరుకు సంబంధించి కర్నూలు జిల్లా, ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే. ఒక ఘటన జరిగింది. ఆడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు సంబంధించిన వ్యక్తులకి తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం. వాళ్ళు ఫోన్ కాల్ వచ్చింది, వాళ్ళు వెళ్ళారు. వారి సోదరుడు వెళ్ళారు. సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తాంది, ఇంకొకరు ఏం చెప్తారో అని పక్కన పెడితే వెళ్ళారు. ఈయన అపోజిషన్కి సంబంధించిన ఎమ్మెల్యే. వైఎస్ఆర్సీపీ వాళ్ళు దౌర్జన్యం చేయరు, తెలుగుదేశం వాళ్ళే దౌర్జన్యం చేస్తారు అని మనం అనాల్సిన అవసరం లేదు. కానీ ప్రతిపక్షంలో ఉన్నవారు దౌర్జన్యం చేయరని అనొచ్చు. ఎందుకు? భయం కదా. అధికారం ఉండదు కాబట్టి సహజంగా ఆదిత్య దౌర్జన్యానికి పోలేరు. దౌర్జన్యకారులు కాదు అని గుడ్డు సర్టిఫికేట్ మనం ఇవ్వడం మా ఉద్దేశం కాదు. సహజంగా అపోజిషన్ లో ఉన్నారు కాబట్టి ఆ సాహసం చేయరు. నిజంగా అలాంటి స్వభావం ఉన్నవాడు కూడా చేయరు. ఇప్పుడు విజయవాడలో గొడవ జరిగింది, అంటే ఎవరికి వారేం తీసిపోయేవాళ్ళు కాదు, ఆ పక్క ఈ పక్క. కానీ అధికారంలో ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ చేస్తారు, అధికారం తక్కువ ఉన్న వాళ్ళు కొంచెం తక్కువ ఉంటుంది. ఎందుకంటే అధికారం అనేది కొంచెం వాళ్ళు చేసే ప్రయత్నాలు తోడవుతుంది. ఆ రకంగా చూసినప్పుడు ఆరూరు శాసనసభ్యుడు వాళ్ళ మీద దాడి చేయడం ఏంటి? పోయినప్పుడు పరస్పర దాడులు జరిగినప్పుడు నువ్వు ఒక దెబ్బ నేను ఒక దెబ్బ కొట్టుకుంటే అది వేరే సంగతి. కానీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు పోయి అధికార పార్టీ మీద దాడి చేసి కొట్టి ఆ పరిస్థితి ఉండదు నేచురల్ గా, పరిస్థితి రీత్యా. అలాంటి కేసు పెట్టారు. రెండోది, ఎక్కడైనా సరే 2 పార్టీల మధ్య ఘర్షణ వచ్చినప్పుడు ఫస్ట్ పోలీసులు ఏం చేస్తారు, చెదరగొడతారు. చెదరగొట్టేసి ఇద్దరి మీద కేసులు పెట్టి లోపలేస్తారు. ఇది ప్రాథమికంగా జరిగేది. ఇక అవేం జరగలేదు, చెదరగొట్టినట్టు తెలియదు. ఇద్దరి మీద కేసు పెట్టుకుని వైసీపీ ఎమ్మెల్యే పైన, వాళ్ళ చుట్టూ వాళ్ళ పైన కేసు పెట్టేసినారు. ఎట్లాంటి కేసులు? అటెంప్ట్ మర్డర్ కేసు, SC ST అట్రాసిటీ కేసు 2 పెట్టారు. ఎందుకు పెట్టారంటే సింపుల్. SC ST అట్రాసిటీ కేసు తర్వాత ఇవన్నీ ఎందుకు పెడతారంటే 4 రోజులు లోపల వేయాలంటే అది. ఎందుకంటే పరస్పరం కొట్టుకున్నారు, దాడులు చేసినారంటే ఇంట్లోనే బెయిల్ వస్తుంది. పోలీస్ స్టేషన్ వరకు పోయేది అయిపోతున్నారు, కోర్టు వరకు పోరు. కాబట్టి లోపల 4 రోజులు వేయాలంటే అటెంప్ట్ మర్డర్ కేసు, SC అట్రాసిటీ కేసు, ఇవి ఒక వాటిని అలవాటు చేసుకున్నారు. కాబట్టి SC ST అట్రాసిటీ కేసు అంటే మహిళను అవమానించారు. ఇంకా కేసు, ఆ కేసులో నేను సోషల్ మీడియాలో చూశాను, మహిళకు సంబంధించి వాళ్ళే చేసుకుని వాళ్ళని ఎమ్మెల్యే పైన నెట్టారు అని అంటున్నారు. సరే, వాళ్ళు ఎంత చేసుకున్నారు ఇవన్నీ పక్కన పెడితే, నిజానికి అపోజిషన్ కి సంబంధించిన ఒక ఎమ్మెల్యే
అంత దౌర్జన్యం చేసే సాహసం చేయడం అంట నేను. ఆయన మంచి జాతుల జోలికి నేను అనట్లేదు. చేయడానికి అంత భయం ఉంటుంది కదా! హ్మ్. అంత ధైర్యం, అంత పరిస్థితి అది ఆలూరు ఎమ్మెల్యేకి ఉంటే వాళ్ళపైన మీరు దాడి చేసే సాహసం చేస్తారా? వాళ్ళ పార్టీ కార్యకర్తల మీద. అవును. కాబట్టి దీనికి చూస్తున్నాం వాళ్ళ తన కుటుంబ సభ్యులే ఇట్లా చేశారు. సెల్ఫ్‌గా చేయించుకొని అన్నారు. అది కొంచెం అసహ్యం కదా! రేపు సమాజంలో 2 రోజులు, 3 రోజులు ఆలూరు ఎమ్మెల్యే లోపల ఉండొచ్చు, రావచ్చు. లేదా వాళ్ళ సోదరుడు లోపల ఉండొచ్చు, రావచ్చు. కానీ అల్టిమేట్‌గా ఇవన్నీ ఈరోజు సోషల్ మీడియా యుగం కదా ఇది. అవన్నీ తెలిసిపోతే ప్రభుత్వానికి బూమరాంగ్ అవుతుంది. కాబట్టి ఇట్లాంటి విషయాల్లో ప్రభుత్వం ఇట్లాంటి చర్యలను ప్రోత్సహించడం ఏదో చంద్రబాబు గారు, లోకేష్ గారు చెప్పారని నేను అన్నా గాని, ఇట్లాంటి ఘటనల పట్ల అలర్ట్‌గా ఉండాలి. ఇట్లాంటి చర్యలను ఎటువంటి పరిస్థితుల్లో ఊతమిచ్చే చర్యలు అధికార పార్టీ చేయకూడదు. అండ్ మరో సంఘటన కూడా మనం దేవరపల్లి పర్యటనకు వెళుతున్నప్పుడు అక్కడ ఒక హోటల్ అంతా విధ్వంసం చేసేసారు అంటూ వైసీపీ శ్రేణులు ఇదంతా చేశారు అంటూ ఎక్స్ వేదికగా కూడా లోకేష్ గారు స్పందించడం మనం చూసాం. అది కట్ చేస్తే వాళ్ళిద్దరూ వచ్చి మేము వైసీపీకి అభిమానులు, వాళ్ళెవరూ ధ్వంసం చేయలేదు, వెళ్ళే దారిలోనే మా హోటల్ ఉంది, సో అనూహ్యంగా అక్కడ చాలామంది ఉన్నారు కాబట్టి అక్కడ కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి తప్ప వైసీపీ శ్రేణులు కావాలని ఏమీ చేయలేదంటూ వాళ్ళే వచ్చి చెప్పడం చూసాం. ఇదంతా ఏంటి? అభాస్ పాలైపోవట్లేదా? బూమరాంగ్ పర్యటనలో అవ్వట్లేదా మీరు అంటున్నట్టు? పర్యటనలో ఇప్పుడు మాస్ క్రౌడ్ పోలింగ్ జరిగినప్పుడు ఏమవుతుంది? కొంచెం ఊపు ఉంటుంది. ఆ ఊపులో ఆ పక్కన ఉన్న కుర్చీ అటు ఎత్తేసేయడం, తోసేయడం, ఆడ బస్సు అవును. ఏదైనా పోతుంటే దాన్ని తొయ్యడం, ఎగరడం, ఇవన్నీ నేచర్‌గా జరిగిపోతుంటాయి. ఆడ పక్కన షాప్ ఉంటే దాంట్లో పోయి టీ తాగడం, తోసేయడం, ఇవన్నీ ఒకరికొకరు తెలియకుండా కొన్ని జరిగిపోతుంటాయి. ఇట్లాంటి వాటిని ఏదో ప్లాన్డ్‌గా చేసినారు అని చెప్పే వాతావరణం మంచిది కాదు. పైపెచ్చు అందుకే కదా ఇంతకుముందు అది సెక్యూరిటీ కల్పించడం ఆడికి హోటల్‌కి కూడా పోయిండేవాళ్ళు కాదు. కాబట్టి ఈ ఈ ప్రభుత్వం అంటే లోకేష్ గారు ఎందుకు ఆ పర్యటనలో ఏదో ఒకటి నెత్తిన రాళ్ళేయడానికి పనికొస్తుందని బహుశా అది చూసుంటారు. ఆ క్షణానికి అది బానే ఉంటుంది. వైసీపీ వాళ్ళు దౌర్జన్యకారులు అని చెప్పుకోవడం కోసం. కానీ ఇప్పుడు బయటకొచ్చిన తర్వాత ఏమవుతుంది? అది మరింత రివర్స్ అవుతుంది. హ్మ్. ప్రభుత్వం అడ్రెస్ చేయాల్సింది అక్కడ సెక్యూరిటీ ల్యాబ్స్ ఉంటే దాన్ని పరిష్కరించుకోవడం. జగన్ గారు ఆడ పోయే అవకాశాన్ని ఇవ్వకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాను పొగాకు రైతులకు మీరు చేయాల్సిన పనులన్నీ చేసేస్తే ఆయన పోడు. పోయినా కూడా అంత గౌరవం రాదు. సమస్యకు అంత ఉండదు. కాబట్టి ప్రభుత్వం లోకేష్ గారు గాని, పార్టీ గాని ప్రభుత్వం చేయాల్సింది జగన్ ఆడికి పోయే వాతావరణం రానీయకుండా చేయడం. రానీయకుండా చేయడం అంటే ఆయన్ని బలవంతంగా ఆపడం, జనాన్ని ఆపడం ఇది గాదు. ఆ సబ్జెక్ట్ ఉండకుండా చేయాలి. ఆ రైతులతో మీరే మాట్లాడుకోవాలి. 2 సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం తాను చేయగలిగింది చేయాలి. ఈ 3 పైన దృష్టి పెట్టాలి. దీనిపైన దృష్టి పెట్టాడు జగన్ ఎళ్ళిపోయిన తర్వాత సమస్య ఉన్న చోట ఆడున్నటువంటి ఇట్లాంటి ఘటనలు పెట్టుకొని ఎందుకో పోయినాడని చెప్తే జనం నమ్మరు. హ్మ్. అది మంచిది కూడా కాదు. కాబట్టి ప్రభుత్వం మాస్ ఆందోళన జరిగినప్పుడు ఉదాహరణ మేము గూడా ఒకసారి విద్యార్థి నాయకులుగా ఏదో బంద్ చేస్తున్నప్పుడు ఆడెవరో ఒక షాపు మొయలేదనుకోండి గబుక్కన ఎళ్లి తోసేస్తుంటాం. అది దౌర్జన్యంగా క్రియేట్ చేస్తే చెయ్యొచ్చు. తెలీదు గదా! ఏం చేస్తామో కూడా తెలియనట్టు ఇట్లాంటి దాన్నన్నిటిని తీసుకొచ్చి పెద్దది చేసి బంద్ కారణాన్ని ఎతకాలి గాని, ఆ బంద్‌లో జరిగే చిన్న చిన్న ఘటనలే చూపించేసి మొత్తం బంద్‌ని డైవర్ట్ చేద్దామంటే అది చెప్పుకోవడానికి బాగుంటుంది గానీ అది మంచిది కాదు. అండ్